అందరికీ తెలిసిన విషయం ఏంటంటే హ్యూమన్ బాడీలో ఉన్న ప్రతి ఒక్క కణంలో కూడా డిఎన్ఏ అనేది ఉంటుంది. కానీ ఆ డిఎన్ఏలో 2% మాత్రమే మానవ శరీరాన్ని నిర్మించడానికి ఉపయోగపడుతుంది. మిగతా 98% డిఎన్ఏ అనేది దేనికి పనికిరాదు అని మీకు తెలుసా? అవును, సైంటిస్టులు దాన్ని జంక్ డిఎన్ఏ అని పిలుస్తారు. అంటే పనికిరాని చెత్త అని అర్థం. కానీ నేచర్లో పనికిరానిదంటూ ఏదీ లేదు. ఆ 98% డిఎన్ఏ కోడ్లో ఏముంది? అది మన పూర్వీకుల నుండి మనకు వచ్చిన ఒక బయోలాజికల్ వైరస్ అయితే, ఎపిజెనెటిక్స్ అనే రీసెర్చ్ ప్రకారం మన పూర్వీకులు అంటే మన తాత ముత్తాతలు వాళ్ళు అనుభవించిన భయాలు మరియు బాధలు అనేవి వాళ్ళ డిఎన్ఏ నుంచి మన డిఎన్ఏకి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్పాలంటే, మీ తాతగారికి పాములంటే చాలా భయం ఉంటుంది అనుకోండి. ఆ భయం అనేది మీ తాతగారి డిఎన్ఏ నుంచి మీ డిఎన్ఏకి ట్రాన్స్ఫర్ అయినప్పుడు మీరు ఎప్పుడూ కూడా పాములని చూడకపోయినా సరే, ఆ పాముల గురించి విన్నప్పుడల్లా మీలో మీకే తెలియని ఒక వణుకు అనేది మొదలవుతుంది, ఒక భయం అనేది మొదలవుతుంది.